హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ కనెక్షన్. ఓకే, అంటే మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి? చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క మేమిద్దరం సెపరేషన్లో ఉన్నాము, మేము విడిపోయాము, అసలు మేమిద్దరం కలుస్తామా లేదా, అసలు ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి? కొంతమంది చాలా బాగుంటారు, కలిసే ఉంటారు, ఫ్రెండ్స్లా ఉంటారు, కానీ మీరు అనుకున్నది వాళ్ళు చెప్పట్లేదనమాట. అంటే ఏంటంటే, సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, మన కనెక్షన్‌ని, ఫ్రెండ్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్దాము. సో, అనేది వాళ్ళు చెప్పటం లేదు మీకు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, సో, వాళ్ళు అసలు ఏం జరుగుతుంది? మాకు విడాకులు అవుతుందా? లేదంటే మళ్ళీ మేమిద్దరం కలుస్తామా? సో, ఇలాంటి రకరకాల రీడింగ్స్ అనేవి నాకు వస్తుంటాయి, పర్సనల్ రీడింగ్స్. సో దాని ప్రకారంగా ఈరోజు మన రీడింగ్ అనేది ఉండబోతుంది. ఇది కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్, 10 కార్డ్స్ స్ప్రెడ్ అనమాట. సో దీనిలో మనం చూద్దాము అసలు మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి. సో ఇది లవ్ రిలేటెడ్ రొమాంటిక్ కనెక్షన్ అండి. సో ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో నా రీడింగ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం కామెంట్ కానీ లైక్, షేర్ ఏదైనా చేస్తే కనుక మీ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి, కనెక్ట్ అవుతాయి. సో టారో రీడింగ్ అనేది ఎనర్జీ బేస్డ్ రీడింగ్ కాబట్టి, సో ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక యాక్షన్ అనేది మీరు తీసుకోవాలి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. సో ఒక 4 days నేను అవైలబిలిటీలో ఉండనండి. అంటే లాంగ్ రీడింగ్స్ అది చేయలేను, ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాము వెకేషన్కి. సో ఈ లోపు నేను షార్ట్స్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే కనుక మళ్ళీ వచ్చినాక నేను రీడింగ్స్ అనేది చేస్తాను, మేబీ మోస్ట్లీ ఫ్రైడే ఆర్ సాటర్డే. ఓకే, చూద్దాము. So card number 1, card number 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఐ హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్. సో వెరీ వెరీ పాజిటివ్. ఓవరాల్గా చూడాలంటే చాలా పాజిటివ్ అవుట్కమ్ అనేది వచ్చింది. కానీ ఇంకా చూద్దాం మనం డీటెయిల్గా, మనకి లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అనేది చూద్దాము. సో ఇది కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది చాలా పురాతనమైన టెక్నిక్ అనమాట. టారో రీడింగ్లో ఇది చాలా అతి ముఖ్యమైన ఒక స్ప్రెడ్. సో దీనిలో 99% యాక్యురసీ అనేది ఉంటుంది. సో దానికి మీరు మీ మనసులో మీ పర్సన్ తలుచుకొని రీడింగ్ చూడండి, ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. సో చాలా మందికి ఇది వాళ్ళ లైఫ్లో జరిగే అవకాశం అనేది ఉంది. సో మీరు మనస్ఫూర్తిగా మీ పర్సన్ని తలుచుకొని రీడింగ్ చూడండి, ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది, మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, చూద్దాము. సో అసలు ఆ కరెంట్ మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది? సో ప్రస్తుతానికి మీ కనెక్షన్లో అయితే మీరు బాగానే ఉన్నారండి. మీరు చాలామంది ఏంటంటే మీరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, అందరితో కలవడం. ఇది కొత్తగా చూసేవాళ్ళు కనిపిస్తున్నారు నాకు. నా వ్యూవర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ అయి ఉండొచ్చు, న్యూ వ్యూవర్స్ అయి ఉండొచ్చు. ఎనర్జీ కొంచెం చేంజ్గా కనిపిస్తూ ఉంది నాకు. ఇది మ్యాక్సిమం ఒక క్రష్ రిలేటెడ్ కనెక్షన్గా మీరు చూస్తూ ఉండొచ్చు. సో మేబీ మీ లాంగ్ టర్మ్ రిలేషన్ లేకపోవచ్చు, మీరు అంటే ఒకరికొకరు ఎక్స్ప్రెస్ కూడా చేసుకొని ఉండకపోవచ్చు. సో అలాంటి ఎనర్జీ అనేది నాకు వస్తూ ఉంది, అలాంటి కనెక్షన్ అనేది నాకు కనబడుతూ ఉంది. సో మీరేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీతో ఉన్నారు, పార్టీస్ చేసుకుంటున్నారు, గ్యాదరింగ్కి వెళ్తున్నారు, సో ట్రిప్స్కి, వెకేషన్స్కి అన్నిటికీ వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మేబీ మీరు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉండొచ్చు, లేదంటే ఒకే కాలేజీలో చదువుతూ ఉండొచ్చు. మీకు ఏంటంటే ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ వైబ్స్ అనేవి కనబడుతున్నాయి. సో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మీరు ఎంజాయ్ చేయడము, లేదంటే ఒక రీయూనియన్ అనేది జరిగింది మీకు. అది మీ పర్సన్తో ఒక రీయూనియన్ జరిగి ఉండొచ్చు. సో మీరేంటంటే మిగతా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, ఇది నాకు కనిపిస్తుంది. సో మీరు దీని తర్వాత ఏంటి, ఈ ఫ్యూచర్ ఏంటి మా కనెక్షన్కి? మళ్ళీ మేము రీయూనియన్ అయ్యాము, చాలా కాలం మాట్లాడుకోలేదు, మళ్ళీ మేము కలిసాము, కానీ ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి అనేది మీ క్వశ్చన్. సో దానికి మనం ఆన్సర్ అనేది చూద్దాం. సో ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఏంటి, కనెక్షన్కి ఛాలెంజ్ ఏంటి?
ఛాలెంజ్ ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా భయస్తులండి. వాళ్ళకి ఏంటంటే ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసే రకము, చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట. ఈ వ్యక్తి ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్, స్ట్రాటజైజింగ్ లేకుండా వాళ్ళు ముందుకు అనేది వెళ్ళరు. సో వాళ్ళకి ఏంటంటే మైండ్లో ఒక డీప్ రూటెడ్ సంస్కారం అంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే మైండ్లో ఒక రకమైన పిరికితనము, భయము, ఎవరేమనుకుంటారో అనే ఒక డార్క్ ఎనర్జీ అయితే కనబడతా ఉంది. సో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలంటేనే కూడా 10 సార్లు ఆలోచిస్తారు. ఆలోచించి నేను తీసుకునేది కరెక్టా కాదా, ఈ పర్సన్ నా లైఫ్లోకి రావడం అనేది మంచిదా కాదా, లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారా లేదా. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు. మీతో రీయూనియన్ కూడా చాలామందికి జరిగింది. కానీ వాళ్ళు ముందుకు రావాలంటే, అంటే ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలంటే మాత్రము చాలా భయపడుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. సో అది మీకేంటంటే చాలా అసహనంగా ఉందన్నమాట, చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఏంటి ఈ వ్యక్తి టైంపాస్ చేస్తున్నారు నాతోటి, కనీసము ఏది ఫ్యూచర్ గురించి మాట్లాడకుండా ఈరోజు ఈ నిమిషంలో ఎంజాయ్ చేద్దాం రా అంటారు. కానీ ఒక ఏది కూడా క్లారిటీ ఇవ్వటం లేదు, ఒక కన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు ఏంటి అనేది మీ యొక్క బాధ. సో అదే ఈ కనెక్షన్కి పెద్ద ఛాలెంజ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చూద్దాం. అసలు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది. సో రీసెంట్ పాస్ట్లో చాలామందికి ఏంటంటే గొడవ అయ్యి విడిపోవడం జరిగిండొచ్చు. సో దాని తర్వాత మళ్ళీ ఒక రకంగా ఇద్దరు ధైర్యంగా ఉండి మళ్ళీ ఒక సామరస్యంగా, శాంతి సామరస్యంగా మీరు ఉండి స్ట్రాంగ్గా నిలబడి, ఎందుకంటే మీరిద్దరికి కూడా లేదు లేదు ఇది ఒక సోల్మేట్ కనెక్షను, మేమిద్దరం కలవాలని యూనివర్స్ రాసి పెట్టింది, ఏంజిల్స్ చెప్తున్నారు అన్నట్టుగా మీరేంటంటే మళ్ళీ కలవడం అనేది జరిగి ఉండొచ్చు. సో ఇద్దరు అంత మనస్ఫూర్తిగా కలవకపోయినా లేదు లేదు మళ్ళీ మన కనెక్షన్కి ఇంకొక ఛాన్స్ ఇద్దాము అన్నట్టుగా ఒక రకంగా ఇద్దరు కూడా ఒకరినొకరు నచ్చ చెప్పుకున్నారు. లేదంటే మీరు బేసిక్గా మీరేంటంటే సరే అనేసి ఆ వ్యక్తిని క్షమించి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తేనే కూడా, లేదంటే ఇది వయసు వరుస అవ్వచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని క్షమించి ఉండొచ్చు, లేదంటే మీరు వాళ్ళని ఏదైనా తప్పు చేస్తూ పట్టుకొని ఉంటే కూడా లేదు లేదు మన ఇద్దరిది సోల్మేట్ కనెక్షను, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వస్తుంటాయి, కానీ మనము చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా కొంచెం ఒక శాంతి సామరస్యంగా మీరు ముందుకనేది వెళ్ళటం జరిగింది పాస్ట్లో, రీసెంట్ పాస్ట్. ఓకే, సో రీసెంట్ పాస్ట్ అంటే ఒక 3 months అటు ఇటుగా. సో నెక్స్ట్ వచ్చేసి మన నియర్ ఫ్యూచర్ ఏంటి. సో నియర్ ఫ్యూచర్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో మీరు డెఫినెట్గా రాబోయే 3 monthsలో చాలా ప్యాషనేట్గా ఈ కనెక్షన్ అనేది మూవ్ అవుతుంది. ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టైల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫ్రెండ్షిప్గా ఉండి లేదంటే ఒక క్రష్ లాగా ఉండే కనెక్షన్ ఏంటంటే ఒక రొమాంటిక్ కనెక్షన్గా మారుతుంది, ఒక ప్యాషనేట్ కనెక్షన్గా మారుతుంది. సో ఒకరినొకరు ఒక ఫిజికల్గా అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది, ఇద్దరు ముందుకు వెళదామని డిసైడ్ చేసుకుంటారు. సో చాలామందికి ఒక ఫిజికల్ ఇంటిమెసీ అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ రాబోయే 3 monthsలో. సో రాబోయే 3 monthsలో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోవడము, ఎప్పుడు కలిసి ఉండటము, బయటికి వెళ్ళటము, వెకేషన్స్కి వెళ్ళటం, ఇవన్నీ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరైతే మంచి హ్యాపీనెస్లో ఉంటారు, ఎంజాయ్మెంట్లో ఉంటారు. సో ఇక్కడ మనకి సన్ కార్డ్ కూడా ఓవరాల్గా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఓకే, సో మీకు నియర్ ఫ్యూచర్లో కూడా అదే కనబడతా ఉంది. సో మీరిద్దరికి ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఒకవేళ మీరిద్దరూ కలిసి ఉంటేను కూడా, ఒక ఫ్రెండ్షిప్లో ఉంటేను కూడా, మీరు ఇది ఒక రొమాంటిక్ కనెక్షన్గా మారబోతుంది, ఒక ప్యాషనేట్ కనెక్షన్గా మారబోతుంది. అంటే ఇంకా ముందు ఏం జరగబోతుందో చూద్దాము అన్నట్టుగా మీరిద్దరూ అయితే ముందుకు వెళ్తారు. కలిసి ఒక డిసైడ్ చేసుకొని ఒక ఇద్దరి అంగీకారంతో ముందుకు వెళ్తారు. ఒక ఫిజికల్ కనెక్షన్ అనేది మీ ఇద్దరికి ఖచ్చితంగా ఏర్పడబోతుంది. ఓకే, దాని నెక్స్ట్ వచ్చేసి మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ పరిస్థితిలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే చాలా కాంపిటీషన్ అనేది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీ కనెక్షన్లో చాలామంది కాంపిటీషన్ ఉన్నారు. అంటే మీ వ్యక్తికి చాలా రకాల కనెక్షన్స్ ఉన్నాయి, లేదంటే ఆప్షన్స్ ఉన్నాయి అనేది మీరు ఫీల్ అవుతున్నారు. ప్లస్ అది కాకుండా మీరు ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటే కనుక చాలామంది మీ కనెక్షన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీ పైన దృష్టి పెట్టారు, బాగా మీ కనెక్షన్ పైన దృష్టి పెట్టారు. సో వాళ్ళు ఏంటంటే బాగా ఇంటర్ఫియర్ అవుతున్నారనమాట.
సో దానివల్ల ఏంటంటే మీకు ఒక ప్రైవసీ లేదు, మాట్లాడుకోవడానికి లేదు. సో దానివల్ల ఇద్దరు అయితే రెండు పక్కల సఫర్ అవుతున్నారు. మీరు ముఖ్యంగా మీకేంటంటే ఇది ఒక చాలా పెద్ద ఇబ్బందిగా ఉందన్నమాట. నాకు నా పర్సన్తో మాట్లాడడానికి కుదరటం లేదు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, మా కనెక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టుగా మీకు చాలా ఒక రకంగా భయము, ఇన్సెక్యూరిటీ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, సో వాళ్ళ మాటలు విని వాళ్ళ సైడ్ అట్రాక్ట్ అయిపోతారేమో, ఎప్పుడు మీ మనసులో ఈ భయం అనేది ఉందన్నమాట. నన్ను వదిలేస్తారేమో, అయ్యో ఎలాగా, అది ఇది అని చెప్పేసి మీకైతే ఈ పరిస్థితిలో చాలా కాంపిటీషన్ ఎక్కువగా మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే. సో అసలు మీకు ఈ ఇష్యూ రావడానికి కానీ, లేదంటే మీకు ఈ డౌట్ రావడానికి కానీ అసలు కారణం ఏంటి? కారణం ఏంటంటే మీ వ్యక్తికి 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీరు కాకుండా వేరే ఆప్షన్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సో వీళ్ళు ఏంటంటే ప్లానింగ్ చేస్తున్నారు, కానీ ఆ ప్లానింగ్ అనేది మీకు తెలియటం లేదు. అసలు వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, అసలు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ ఇద్దరికి ఒక లాంగ్ డిస్టెన్స్ ఉంటే కనుక ఆ లాంగ్ డిస్టెన్స్ని రిమూవ్ చేయాలని చూస్తున్నారు. నాకు ఇక్కడ చాలామందికి దూరం అనేది కనబడుతుంది. ఒక ఇమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటే కొలీగ్స్ అయింటే కనుక మీరు రోజు కలుస్తున్నా సరే మీకు ఆ ఇమోషనల్ డిస్టెన్స్ అనేది ఉంది. ఓకే. సో ఒకవేళ మీరిద్దరూ ఒక దగ్గర పనిచేస్తుంటే కూడా, ఒక బిజినెస్ అయితేనే కూడా, సో మీకు ఆ ఇమోషనల్ డిస్టెన్స్ అనేది ఉంది. ఎందుకంటే కమిట్మెంట్ లేదు, లేదంటే ఒక ప్రపోజ్ చేయడమో ఇలాంటివి ఏమీ లేక మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో రీజన్ ఫర్ ద ఇష్యూ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే. ఇద్దరు ఓపెన్గా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. అదే మీ ఇద్దరికి ఈ కనెక్షన్లో ఉండే పెద్ద ఇష్యూ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్లానింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది. దానివల్ల ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. అసలు మీ భయం ఏంటి మీ భయము? ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, మీరు కాంపిటీషన్ ఉందనేది భయపడుతున్నారు కదా. అసలు మీ భయం ఏంటి? ఓకే. సో మీ భయం ఏంటంటే ఇది వేరే వాళ్ళతో ఒక న్యూ బిగినింగ్ చేస్తారేమో, వేరే వాళ్ళని ప్రపోజ్ చేస్తారేమో, వేరే వాళ్ళకి లవ్ ప్రపోజల్ పెడతారేమో అన్నట్టుగా మీకు భయం అనమాట. ఒక న్యూ బిగినింగ్ అనేది వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అయిపోతుందేమో, వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో. సో దీనికి ఏంటంటే మీరు ముందే వాళ్ళతో ఎలాగైనా అటాచ్ అయిపోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అది ఫిజికల్ అటాచ్మెంట్ అయితేనే కూడా పర్వాలేదు. సో ఇద్దరు కలిస్తే బాగుండు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు, ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కానీ మీ భయం ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో, మిమ్మల్ని వదిలేస్తారేమో అని మీ భయము. సో వేరే వాళ్ళతో న్యూ బిగినింగ్ చేసేసి మిమ్మల్ని వదిలేస్తారు అన్నట్టుగా మీకైతే చాలా భయం ఉంది, ఇన్సెక్యూరిటీ ఉంది. సో దానివల్లే మీకు అసలు రాత్రులు నిద్ర పట్టకపోవడము, టెన్షను, సో ఇలాగ టారో రీడింగ్లు చూడడము, లేదంటే ఆస్ట్రాలజీ ఇవి చూడడము, ఏమంటారు గ్రహ ఫలాలు ఇవన్నీ చూడడము, ఇవైతే మీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకంటే మీకు భయం అనమాట, ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేస్తారు అనేది భయం అయితే ఉంది. సో అసలు మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, మనుషులు ఎలాగున్నారు? ఓకే. సో చుట్టుపక్కల అందరూ అయితే కూడా చాలా మంచిగానే ఉన్నారండి. అంటే ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా, అందరూ కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. సో అందరూ ఏంటంటే మీ ఉన్నతి, మీ ఏమంటారు అభివృద్ధినే కోరుకుంటున్నారు. సో మీరు అనుకుంటున్న కాంపిటీషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మీ ఇద్దరు మంచి కోరుకుంటున్నారు. ఎవరు కూడా ఇక్కడ నెగిటివ్గా అయితే ఆలోచించట్లేదు. ఒక ట్రెడిషనల్ వేలో వెళ్ళండి అని చెప్తున్నారు. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మీరు ఏదో ఒకటి దీనికి ఈ కనెక్షన్ని ఎయిదర్ మ్యారేజ్గా మార్చుకోండి, లేదంటే ఫ్రెండ్స్ని డిక్లేర్ చేయండి. కానీ అలాగని మీరు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు, తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఈ కనెక్షన్కి ఒక పేరు అనేది లేదు. సో ఒక ట్రెడిషనల్గా వెళ్ళండి, ఒక కల్చర్ అనేది ఫాలో అవ్వండి. మన ఏదైతే ఉందో రిలీజియన్ ప్రకారంగా కూడా మీరు అది ఫాలో అవ్వండి. పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మ్యాక్సిమం మీకన్నా వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళ సలహా తీసుకోండి, పెద్దవాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోండి అన్నట్టుగా. అందరూ మీకు బ్లెస్ చేసేవాళ్ళే కానీ ఎవరు కూడా మీకు అపోజ్ చేసేవాళ్ళు కానీ, మీకు అడ్డు చెప్పేవాళ్ళు కానీ ఎవరు నాకు ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఓవరాల్గా చూస్తే కనుక మీ చుట్టుపక్కల ఉండే వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. ఏది అక్కడ ప్రాబ్లం అనేది కనబడటం లేదు. సో మీకు ఇక్కడ ఏంటంటే అసలు
మీ విషెస్ ఏంటి, మీకు ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు, ఏం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు, ఏం జరగాలని ఆశిస్తున్నారు, అసలు మీ ఐడియాస్ ఏంటి. ఓకే. సో మీరేంటంటే ఏది ఏమైతేనో కూడా మేము ఒక ప్లేయర్ లాగా మేము కలిసిపోతే చాలు అంటే, ఎవరైతే నా వ్యూవర్ చూస్తున్నారో మీకు ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా కనబడుతుంది. చూసారా ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్. సో నైట్ ఆఫ్ వాండ్స్ అనేది ప్లేయర్ ఎనర్జీ. సో మీ ఆశ, మీ కోరిక ఏంటంటే ఎలాగైనా సరే మేము ఫిజికల్గా కనెక్ట్ అయిపోతే చాలు, ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాము, ఈ ట్రెడిషన్ ఇవన్నీ తర్వాత. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీ గుర్రాన్ని కంట్రోల్లో పెట్టుకో, నువ్వు ట్రెడిషనల్గా వెళ్ళు, ఈ విధంగా ఫిజికల్ కనెక్షన్లోకి వితౌట్ మ్యారేజ్ వెళ్ళిపోతే అది నీకు నష్టము, అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే అనేసి మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మేబీ మీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండిండొచ్చు, ఆ క్లోజ్ ఫ్రెండ్ మీకు చెప్తున్నారు నువ్వు ఇలా వెళ్ళే దారి మంచిది కాదు, సో నువ్వు దానికి అంత తొందరపడిపోవద్దు, కొంచెం టైం ఇవ్వు, టైం ఇచ్చి మీరిద్దరూ కమిట్మెంట్లోకి వచ్చినాక అప్పుడు మీరు కలవండి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో సో మీరేంటంటే చాలా హుషారు మీద ఉన్నారు, ఏదైతే అయింది మేమిద్దరం కలిసిపోవాలి, ఎలాగైనా సరే ఈ వ్యక్తిని నా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అది ఫిజికల్ కనెక్షన్ అయితేనూ కూడా నేను ఎలాగైనా వాళ్ళని నా కంట్రోల్లో పెట్టుకోవాలి, మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలి, ఇలాగా ఈ సన్ కార్డ్ లాగా మేము హ్యాపీగా ఉండాలి, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సంతోషంగా ఉండాలి. కానీ అట్ ద మూమెంట్ లివ్ ఇన్ ద మూమెంట్ లాగా గో విత్ ద ఫ్లో. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ వన్ నైట్ స్టాండ్ కానీ సో ఇలాంటివన్నీ మీరు మీ సైడ్ నుంచి అయితే మీరు ఆలోచిస్తున్నారు. సో ఫైనల్గా అవుట్కమ్ ఏంటి, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటంటే మీరిద్దరు ఇలాగే తిరుగుతూ ఉంటారండి, తాడు బొంగరం లేకుండా తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, రిస్క్ తీసుకొని అన్నీ ఏదైతే చెయ్యకూడదో సొసైటీ పరంగా ఏ పనులు అయితే చేయకూడదో అవన్నీ కూడా మీరు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్లేయర్ ఎనర్జీ అనేది నాకు రెండు పక్కలా కనబడతా ఉంది, మీరు కూడా ప్లేయరు, ఆ వ్యక్తి కూడా ప్లేయరు. సో దానివల్ల ఏంటంటే అందరూ మీ శ్రేయోభిలాషులు చెప్తున్నారు మీరు ఎలా చెయ్యొద్దు అనేసి, కానీ మీరిద్దరు మాత్రము ఇంకా అసలు విచ్చలవిడిగా మీరు ఎవరిని పట్టించుకోకుండా మీరు ముందుకైతే వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే మీకు అల్టిమేట్గా హ్యాపీనెస్ వస్తుంది, మీకు బాగానే ఉంటుంది ఫ్యూచరు. కానీ మీకు అది తెలియక అంటే మీకు అది ఫ్యూచర్ అనేది మీరు ఆలోచించకుండా గుడ్డిగా రిస్క్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, దేవుడి పైన భారం వేసి ఓకే ఏదైతే అయింది మాకు ప్రస్తుతానికి ఈ వ్యక్తి నాతో ఉన్నారు కదా అది చాలు అన్నట్టుగా ఒక ఏమంటారు కమిట్మెంట్ లేకుండా ఒక ఫిజికల్ కనెక్షన్లోకి వెళ్ళిపోవడము, ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడము, సో ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. సో దానివల్ల మేబీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే సొసైటీ అందరు చెప్తున్నారు ఇది తప్పు, నువ్వు చేసే తప్పు, నువ్వు ఎలా చేయకూడదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడైతే మీరు వినే పరిస్థితులు అయితే లేరు. కానీ ఒక జీరో నుంచి స్టార్ట్ చేస్తారు మీ లైఫ్ ఏదైతే ఉందో, ఇది ఒక ఫ్రెండ్షిప్ నుంచి మళ్ళీ ఒక ఫ్రెష్గా న్యూ బిగినింగ్ చేస్తారు. ఇద్దరు కలిసి తిరగటము, అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళ్ళటము, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయటము, ఫిజికల్గా కనెక్ట్ అవ్వటము, సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనబడుతున్నాయి. సో ఒక రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్లో ఒక ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎవరేం చెప్తేనో కూడా నాకు అనవసరము అన్నట్టుగా మీరు బ్లైండ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సరే చూద్దాము ఈ మీ యొక్క కనెక్షన్కి, ఎందుకంటే ఓవరాల్గా అయితే మనకు చాలా మంచి కార్డు వచ్చింది, ఒక హ్యాపీనెస్, మ్యారేజు, ఒక సెటిల్మెంట్ అన్నీ కనబడుతున్నాయి నాకు ఇక్కడ. అల్టిమేట్గా లైఫ్ లాంగ్ కలిసి ఉండటం అన్నీ కనబడుతున్నాయి. సరే చూద్దాము మనకి ఏంజల్స్ ఏం చెప్తున్నారు, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్కి. ఇట్స్ అప్ టు యూ. నో, యు ఆర్ రెడీ. ఓకే, సో ఇది మీ చేతిలో ఉంది, ఈ కనెక్షన్ని ఎటువైపుకి తీసుకువెళ్ళాలి అనేది మీ చేతిలో ఉంది. సో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఒక ఫిజికల్ కనెక్షన్ గురించి అదైతే నో, మీరు అది తొందరపడి అలాంటివి చేయకుండా మీరు గో విత్ ద ఫ్లో, ఏది ఎలా నడుస్తుందో అలాగ వెళ్ళండి, అంతేగాని తప్పుడు పనులు చేయడం కానీ తప్పుగా బిహేవ్ చేయడం కానీ చేయొద్దు. ఎందుకంటే మీ పెద్దవాళ్ళు కానీ సొసైటీ కానీ అందరూ చూస్తున్నారు, మీరేంటంటే మీరు రెడీగా ఉన్నారు, ఏది అయినా సరే చేయటానికి అనేది మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు దీనికి ఒక లిమిట్ అనేది పెట్టండి, ఒక బౌండరీ అనేది పెట్టండి, సమాజానికి విరుద్ధంగా మీ ఫ్యామిలీకి విరుద్ధంగా అయితే వెళ్ళొద్దు. కానీ ఇంకా ఆలోచించేది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది, మీరు ఎలా అనుకుంటే మీరు అలా చేయండి, కానీ మీరు అలా తొందరపడడం అనేది మంచిది కాదు.
అనేది అయితే ఏంజల్స్ చెప్తున్నారు. ఆ తర్వాత డెసిషన్ అనేది మీ చేతిలో ఉంది. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? సారీ, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.